అసలైన ఆస్తుపాస్తులేమిటో తెలుసుకుందాం. ఆస్తిపాస్తులు అనగానే మనకు మామూలుగా ధన కనక వస్తు వాహనాలు, ఇళ్ళు వాకిళ్ళు, పొలాలు పుట్రలు గుర్తుకు వచ్చేస్తాయి. కానీ ఆస్తులన్నీ రూపాయలలో విలువ కట్టడానికి వీలైన చిరసరాస్తుల రూపంలోనే ఉండవు. ఉదాహరణకు తల్లిదండ్రుల పట్ల ప్రేమాదరాలు, కృతజ్ఞత చూపిస్తూ తల్లిదండ్రుల సేవ ఒక ముఖ్య కర్తవ్యంగా భావించే సత్సంతానం ఎంత గొప్ప ఆస్తి. అలాంటి సంతానం ఉన్న వాళ్లకు ఇతర ఆస్తులు వేటితోనూ పని ఉండదు. అలాగే ఏ ప్రతిఫలము ఆశించకుండా బిడ్డ కోసం తమ సర్వస్వము అర్పించేందుకు సర్వదా సిద్ధంగా ఉండే మమతామూర్తులైన తల్లిదండ్రులు బిడ్డలకు పెద్ద ఆస్తి. అనుకూలంగా ఉండే భర్త లేదా భార్య నిస్సారమైన జీవితంలో సారం నింపి జీవితాన్ని జీవించదగ్గ అనుభవంగా మలిచిపెట్టే అమూల్యమైన ఆస్తి. ఇక ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యమనే ఆస్తి లేకపోతే ఇతర ఆస్తులు అన్నీ కలిసి కూడా సంతోషాన్ని సమకూర్చలేవు. అలాగే విద్య నిగూఢ గుప్తమగు విత్తము అన్నారు. అది కూడా ఉపయోగకరమైన ఆస్తే కదా. ఆ మాటకొస్తే జన్మసిద్ధమైన మేధాశక్తి ఆస్తి, సౌందర్యం ఆస్తి, ధైర్యం, దయ, దాతృత్వం, శరీర దారుఢ్యం, ప్రతిభా విశేషాలు, నైపుణ్యాలు ఇవన్నీ మనిషికి ఆస్తులే అవుతాయి. సహనము, శాంతము, ప్రియభాషిత్వము, సౌమ్యత, నిరాడంబరత లాంటివి ఎంత విలువైన ఆస్తులో లెక్కగట్టాలంటే అవి లేని వాళ్ళు ఎన్ని ఇతర ఆస్తులున్నా జీవితంలో తరచుగా అనుభవించే ఘర్షణలు, యాతనలు, కడుపు మంటలు గమనించాలి. కేవలం చిరశ్చరాస్తుల మీదే కాదు, సద్గుణ సంపద అనే ఆస్తి మీద కూడా దృష్టి పెట్టి ఆ సంపద కూడా పెంపు చేసుకోమని పెద్దలు పదే పదే చెప్పేది అందుకే. పైన చెప్పుకున్న అన్ని రకాల ఆస్తులు ఎవరికీ ఉండవు. అలాగే ఏవో కొన్న ఆస్తులున్నా లేని వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఇదొక అద్భుతమైన సృష్టి. లేని ఆస్తుల గురించి ఎప్పుడూ బెంగపడే బదులు అప్పుడప్పుడు ఉన్న ఆస్తులను గుర్తుంచుకొని కృతజ్ఞత ప్రకటించుకోగలిగితే మనసు చల్లగా ఉంటుంది. ఆ ప్రయత్నం చేయకపోతే ఆస్తి ఎలా ఉన్నా ఆనందం మాత్రం నాస్తి అయ్యే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.